నమస్కారం అండి. విఘ్నాలను తొలగించి శుభాలను ఇచ్చే దైవస్వరూపంగా గణేశుడిని కొలుస్తుంటారు హిందువులు. మరి ఆ గణేశుడికి భారతదేశంలో ఉన్న ప్రముఖమైన దేవాలయాలేంటో కాస్త చూద్దామా? మొట్టమొదటిది ముంబై దాదర్ ప్రాంతంలో ఉన్న శ్రీ సిద్ధవినాయక దేవాలయం. అత్యంత ధనిక దేవాలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాలయాన్ని లక్ష్మణ్ విఠు దేవుబాయ్ పాటిల్ అని ఇద్దరు 1801 సంవత్సరాన నిర్మించారు. ఈ దేవాలయానికి ఎందరో క్రీడాకారులు, రాజకీయ నాయకులు, బాలీవుడ్ సినీ నటులు విచ్చేస్తూ ఉంటారు. అంతెందుకు, యాపిల్ కంపెనీ సీఈఓ 2016 సంవత్సరం భారతదేశానికి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో గణేశుడిని ప్రార్థించాడు. ఇక ఈ దేవాలయానికి ప్రతి బుధవారం నాడు విపరీతంగా భక్తుల తాకిడి ఉంటుంది. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి సెలబ్రిటీలు ఈ దేవాలయంలో రష్ లేని టైములో, ముఖ్యంగా ఉదయం 4 గంటలలోపే వచ్చి స్వామిని దర్శించుకొని భక్తితో పూజించి వెళుతుంటారు. ఈ దేవాలయం చుట్టుపక్కల మోదక్ ప్రసాదాన్ని అమ్ముతుంటారు. ఆ ప్రసాదాన్ని తీసుకెళ్లి భక్తులు గణేశుడికి నైవేద్యంగా సమర్పించి దాన్నే ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటారు. ఇక రెండో దేవాలయం మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శ్రీమంత్ దగడూషెట్ హల్వాయి గణపతి దేవాలయం. ఈ దేవాలయాన్ని 1893 సంవత్సరాన దగడూషెట్ హల్వాయి అని ఒక స్వీట్ షాప్ ఓనర్ నిర్మించాడు. దగడూషెట్ హల్వాయి కొడుకు ప్లేగు వ్యాధి వచ్చి చనిపోయిన సందర్భంలో అతడి స్మారకార్థం ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ దేవాలయం మహారాష్ట్రలోని రెండవ అతి ప్రముఖమైన గణేష్ దేవాలయం. ఈ దేవాలయానికి గణేష్ భక్తులు దేశవ్యాప్తంగా తరలివస్తుంటారు. ఈ దేవాలయం యొక్క డిజైన్ కానీ, ఈ దేవాలయం యొక్క అద్భుతమైన నిర్మాణం కానీ భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఈ దేవాలయానికి సామాన్యులు, సెలబ్రిటీలే కాదండోయ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి గణేశుడిని భక్తితో పూజిస్తూ ఉంటారు. ఇక మూడో దేవాలయం మన తెలుగు రాష్ట్రంలో ఉన్న దేవాలయం కాణిపాకం వినాయకస్వామి దేవాలయం చిత్తూరు జిల్లాలో ఉంది. వినాయకస్వామి దేవాలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు కులోత్తుంగ చోళుడు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. ఈ దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తులు కాణిపాకం కూడా వెళుతూ ఉంటారు. ఇక కొన్ని దినాలలో లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఈ దేవాలయం సమీపంలో బాహుదా నది ఉంది. ఆ నదిని పరమ పవిత్రమైన నదిగా భావించి భక్తులు అక్కడ స్నానాలు చేస్తారు. ఇక ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. వినాయక చతుర్థి నాడు అద్భుతమైన డెకరేషన్తో, అద్భుతమైన అలంకరణతో కాణిపాకం మొత్తం భక్తులను ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక 4వ దేవాలయం రాజస్థాన్లో ఉన్న దేవాలయం. ఈ భూమి మీద ఉన్న అతి పురాతనమైన, ప్రాచీనమైన గణేష్ దేవాలయాలలో రాజస్థాన్లోని రత్నంబోర్ గణేష్ దేవాలయమే అతి ప్రాచీనమైనది. ఈ గణేష్ దేవాలయం 6500 సంవత్సరాల క్రితం నిర్మించింది అని అక్కడున్న చరిత్ర చెబుతోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కృష్ణుడు, రుక్మిణి వీళ్ల వివాహం జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ల వివాహ పత్రికను కూడా ఈ దేవాలయంలోని గణేశుడికి పంపించారు అని అక్కడి కథనం తెలియజేస్తోంది. ఇక అప్పట్నుంచి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా కృష్ణ భక్తులు తమ వివాహం జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ గణేశుడికి తమ వివాహ ఆహ్వాన పత్రికను పోస్ట్ చేయడం, అలాగే ఈ గణేశుడి దగ్గరికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను సమర్పించి భక్తితో పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ మేళాను నిర్వహిస్తారు. దాదాపు 10 లక్షల మంది భక్తులు వినాయక చవితి నాడు ఈ రత్నంబోరు గణేష్ దేవాలయాన్ని దర్శించుకుంటారు. అన్నట్టు ఇక్కడున్న గణేశుడిని త్రినేత్ర గణేష్ అని పిలుస్తారు. ఇక తమిళనాడు ట్రిచి దగ్గరున్న రాక్ ఫోర్ట్ ఉచ్చి పిళ్ళయార్ కోయిల్ టెంపుల్. రాక్ ఫోర్ట్ ఉచ్చి పిళ్ళయార్ టెంపుల్ ఒక పెద్ద కొండ మీద ఉంటుంది. 7వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ దేవాలయం 272 అడుగుల ఎత్తున్న ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీదికి వెళ్లడానికి మెట్లుంటాయి. ట్రిచి దగ్గరున్న శ్రీరంగంలో రంగనాథస్వామి దేవాలయం ఉంది. అక్కడున్న రంగనాథ స్వామిని ప్రతిష్ఠించడానికి విభీషణుడిని మోసగించి గణేశుడు రంగనాథ స్వామి శ్రీరంగంలో వెలిసేలా చేశాడని ఒక కథనం చెబుతోంది. అదిగో ఆ గణేశుడు ఇక్కడ రాక్ ఫోర్ట్ మీద, కొండ మీద వెలిశాడు అని కథనం చెబుతోంది. పాండిచ్చేరిలో ఉన్న మనక్కుల వినాయగర్ దేవాలయం. ఈ దేవాలయం 1666 సంవత్సరం ఫ్రెంచ్ వాళ్లు ఉన్నప్పుడు నిర్మించబడిన దేవాలయం.
ఈ దేవాలయంలో అద్భుతమైన సరస్సు ఉంది. సరస్సును తమిళంలో కులం అని పిలుస్తారు. అందువల్ల ఈ దేవాలయానికి మనక్కుల వినాయగర్ టెంపుల్ అనే పేరు వచ్చింది. ఈ గణేష్ దేవాలయంలోని గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లి పాండిచ్చేరిలో ఉన్న సముద్రంలో చాలాసార్లు కొందరు పడేశారని, అయినా సరే ఆ సముద్రంలో పడిన విగ్రహం ఆ సముద్రంలో మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యింది అని అక్కడున్నవాళ్లు చెబుతుంటారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గణేశుడికి కూడా ప్రతి సంవత్సరం గణేష్ చతుర్థి నాడు అలాగే బ్రహ్మోత్సవాలప్పుడు అద్భుతంగా అలంకరించి భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటారు. భక్తులు ఈ గణేష్ దేవాలయానికి విచ్చేసి తమ ప్రార్థనలు, తమ కోరికలు విన్నవించుకుంటూ ఉంటారు. ఇక దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచీన దేవాలయాలలో ఉన్నట్టే ఈ దేవాలయంలో కూడా ఒక ఏనుగుంటుంది. వచ్చిపోయే భక్తులను ఈ ఏనుగు ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఇక కేరళలో ఉన్న మధుర్ మహాగణపతి దేవాలయం నిజానికి శివాలయంలో ఒక భాగంగా ఉంటుంది ఈ గణపతి దేవాలయం. అయినా సరే ఈ గణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం భక్తులు దేశంలోని 4 వైపుల నుంచి వస్తుంటారు. 10వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి దేవాలయం ఇది. మధువాహిని నదీ తీరంలో కాసర్గోడ్ దగ్గర కేరళలో ఉంది ఈ దేవాలయం. ఈ దేవాలయం యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే అద్భుతమైన నిర్మాణం, అద్భుతమైన శిల్ప సౌందర్యం ఈ దేవాలయం యొక్క సొంతం. ఈ దేవాలయాన్ని టిప్పు సుల్తాన్ కూల్చేయాలని ప్రయత్నం చేశాడని, టిప్పు సుల్తాన్ ఆ దేవాలయం దాకా వచ్చినప్పటికీ మరి ఏం జరిగిందో ఏమో తెలీదు గాని అతని మనసు మార్చుకొని వెనక్కి వెళ్ళిపోయాడని అక్కడ చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం దగ్గరలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సును ఆనుకొని ఎన్నో ఆయుర్వేద మూలికలతో కూడినటువంటి మొక్కలున్నాయని, ఆ సరస్సులో స్నానం చేస్తే కొన్ని రోగాలు నయమవుతాయని కేరళలోని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక ఈ దేవాలయంలోని గణపతికి మోదప్ప సేవ అని ఒక ప్రత్యేకమైన సేవను పండగ రోజు నిర్వహిస్తూ ఉంటారు. ఆ మోదప్ప సేవ రోజు చక్కెర పొంగలి, నెయ్యి కలిపిన మోదప్పాన్ని గణేశుడికి పూస్తూ ఉంటారు. జైపూర్లో ఉన్న మోతీ దుంగ్రి గణేష్ దేవాలయం. ఈ దేవాలయం కూడా 18వ శతాబ్దంలో నిర్మించబడిన దేవాలయం. ఈ దేవాలయాన్ని షేట్ జయరాం పలీవాల్ నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ మోతీ దుంగ్రి దేవాలయం పక్కన రాజమాత గాయత్రీదేవి గారి మోతీ దుంగ్రి ప్యాలెస్ కూడా ఉంటుంది. భక్తులందరూ ఈ గణేష్ దేవాలయం యొక్క ఆర్కిటెక్చర్ను చూసి ముగ్ధులవుతూ ఉంటారు. ముఖ్యంగా ఫారిన్ నుంచి వచ్చే విదేశీయులు ఈ దేవాలయం దగ్గరికొచ్చి ఈ దేవాలయపు నిర్మాణాన్ని తమ కెమెరాలలో ఫోటోల రూపంలో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక వినాయక చవితి నాడు ఈ దేవాలయంలో కూడా అన్ని దేవాలయాలలాగే అద్భుతమైన అలంకరణతో భక్తులకు స్వాగతం పలుకుతారు. ఇక మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరున్న గణపతి పూలే దేవాలయం. ఈ గణపతి పూలే దేవాలయంలోని గణేశుడికి ఒక విశిష్టత ఉంది. దాదాపు అన్ని గణేష్ దేవాలయాలలో గణేశుడి విగ్రహం తూర్పు వైపును చూస్తూ ఉంటే ఈ గణేశుడి విగ్రహం మాత్రం పశ్చిమం వైపును చూస్తూ ఉంటుంది. ఈ గణేష్ విగ్రహం అక్కడ వెలిసిందని చెబుతూ ఉంటారు. అక్కడున్న స్థల పురాణం ప్రకారం ఒక యాదవుడికి సంబంధించిన గోవు పాలివ్వడం మానేసిందంట. ఆ తర్వాత ఆ గోవును గడ్డి మేపడానికి తీసుకెళుతూ ఉన్నప్పుడు ఈ స్థానం దగ్గరికొచ్చి ఒక రాయి ప్రాంతంలో నిలబడి అక్కడ పాలివ్వడం మొదలెట్టిందట. అక్కడ తొవ్వితే ఈ గణేశుడి విగ్రహం బయట పడిందని, ఆ గణేశుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అందమైన దేవాలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. ఈ దేవాలయం గణేశుడు పడమర వైపుకు చూస్తున్నప్పటికీ ఫిబ్రవరి, నవంబర్ ఈ 2 నెలల్లో మాత్రం డైరెక్ట్గా గణేశుడి మొహం మీదికి సూర్యకిరణాలు పడేలా దేవాలయాన్ని నిర్మించారు. ఇక తమిళనాడులో ఉన్న పిళ్ళయార్ పట్టిలోని కార్పగ వినాయగర్ దేవాలయం 1600 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో అందమైన శిల్పాలున్నాయి. అలాగే ఈ గణేశుడి విగ్రహం 6 అడుగుల ఎత్తులో ఉండి అందమైన ఆభరణాలతో అలంకరింపబడి ఉంటుంది. ఈ దేవాలయాన్ని పాండ్యరాజులు 1600 సంవత్సరాల క్రితం నిర్మించినట్టుగా తెలుస్తోంది. తమిళనాడులోని అత్యంత ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్స్లో ఇది కూడా ఒకటి. తీర్థయాత్రా స్థలమే కాకుండా టూరిస్ట్ స్పాట్గా కూడా దీన్ని డెవలప్ చేశారు తమిళనాడు ప్రభుత్వం వారు. బెంగళూరులో ఉన్న దొడ్డ గణపతి దేవాలయం. బెంగళూరు నగరాన్ని నిర్మించిన కెంపె గౌడ గారే ఈ దొడ్డ గణపతి దేవాలయాన్ని నిర్మించినట్టుగా చెబుతుంటారు. దొడ్డ గణపతి దేవాలయంలోని గణపతి విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ దేవాలయాన్ని కూడా బెంగళూరుకు వచ్చి పోయేవారు సందర్శిస్తూ ఉంటారు. ఇక చివరగా మనం మాట్లాడుకోవాల్సింది సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఉన్న గణేష్ టక్ దేవాలయం. అన్నట్టు సిక్కింలో ఎక్కువగా బౌద్ధులు తిరుగుతూ ఉంటారు. అలా బౌద్ధులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక గణేశుడి దేవాలయం ఉందంటే
దానికి ఖచ్చితంగా ప్రాముఖ్యత ఉన్నట్టే. గ్యాంగ్టక్ టీవీ టవర్ పక్కనే ఒక పెద్ద కొండ మీద ఈ గణేశుడి దేవాలయం వెలిసి ఉంది. సిక్కిం టూరిజం కోసం వస్తున్న వాళ్ల లిస్టులో ఖచ్చితంగా ఈ గణేశుడి దేవాలయం కూడా ఉండి తీరుతుంది. హిల్ స్టేషన్ మీద ఈ దేవాలయం ఉండడంతో హిల్ స్టేషన్కు వచ్చిన వాళ్ళందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయం దగ్గర నిలబడి చూస్తే ఆకుపచ్చగా ఉండే అందమైన లోయలు కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. టీమిక్స్టర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ గణేశుడి దేవాలయాలలో ఎన్ని దేవాలయాలను మీరు దర్శించారో వాటన్నింటినీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.